ఒక పర్సన్ డైనింగ్ టేబుల్ మీద హాస్పిటల్ ఫైల్ పెట్టి మర్చిపోయాడు. సర్జరీ అయింది, వాళ్ళ మదర్ కూడా రికవరీ అవుతుంది. కొన్ని డేస్ అలానే గడిచిపోయాయి. రేపు వర్క్ అయ్యాక ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫైల్ చేద్దామని అనుకున్నాడు, బట్ తర్వాత మర్చిపోయాడు. అండ్ నెక్స్ట్ అప్లోడ్ చేశాడు, కానీ అప్పటికే చాలా లేట్ అయింది. ఇన్సూరర్ రియంబర్స్మెంట్ ని డినై చేశాడు. రీజన్ ఏంటి అంటే టైం లిమిట్ అయిపోయాక సబ్మిట్ చేశాడు. బట్ మోస్ట్ పీపుల్ కి తెలియదు ఏంటి అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కి టైం లిమిట్ ఉంటుంది అని. అలాగే ఆ టైం లైన్స్ క్లెయిమ్ టైప్ బట్టి మారుతూ ఉంటాయి. ప్లాన్డ్ అడ్మిషన్స్ అయితే ఇన్సూరెన్స్ కి 3 to 5 days ముందు చెప్పాలి. ఎమర్జెన్సీ అడ్మిషన్ అయితే 24 hours లో నోటిఫై చేయాలి. రియంబర్స్మెంట్ క్లెయిమ్ అయితే డిశ్చార్జ్ అయ్యాక 30 days లోపు డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. ఇన్సూరర్స్ డిలే అవుతే ఎక్సెప్షన్ చేస్తారని అనుకోకండి. మీరు సాలిడ్ రీజన్ మరియు ప్రూఫ్ ఇవ్వకపోతే వాళ్ళు సింపుల్ గా సారీ, యాజ్ పర్ పాలసీ క్లాస్ ఈ క్లెయిమ్ అడ్మిసబుల్ విండోలో లేదని చెప్తారు. మీ రీసెంట్ హాస్పిటల్ విజిట్ అయిన తర్వాత మీ హెల్త్ ఇన్సూరెన్స్ యాప్ లో ఇంకా క్లెయిమ్ నాట్ ఇనిషియేటెడ్ అని బ్లింక్ అవుతుందా? ఆ మెసేజ్ చూపించే కంటే ముందే యాక్షన్ తీసుకోండి. ఫైలింగ్ ప్రాసెస్, డాక్యుమెంట్స్ ఆ టైం గురించి కన్ఫ్యూజన్ అయితే డిట్టోతో ఫ్రీ 1-on-1 కాల్ బుక్ చేసుకోండి. ఈ ఛానల్ బయోలో లింక్ ఉంది, అక్కడ క్లిక్ చేసి మీ ఫ్రీ కాల్ని బుక్ చేసుకోండి.